హలో అందరికీ. ఈ ఫోటో చూడంగానే షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుందండి దేని గురించి అనేది. అదేనండి, యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తున్నానండి. విధిని ఎవరు తప్పించలేరు అంటారు కదా, సేమ్ అండి నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. ఏంటంటే మా హస్బెండ్ టెంపుల్లో వర్క్ చేస్తారండి, ఆయన దింపడానికి వెళ్దామని వెళ్తున్నాను. ఆయనైతే ఆ రోజు వద్దులే నువ్వు, నేను వెళ్ళిపోతాను అని అన్నారు. నేనే వద్దు, నేను దింపేస్తాలే, ఒక 10 నిమిషాల్లో దింపేసి వస్తా కదా అని చెప్పేసి అన్నాను. ఆ రోజు నేను ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ తీసుకెళ్తాను నాతో పాటు. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి ఇంకా వెళ్ళామండి. వెళ్తూ ఉంటే కరెక్ట్గా అమ్మవారి గుడి దగ్గర లైట్లు లేవు, ఎప్పుడు లైట్స్ వెలిగే ఉంటాయి. ఆ రోజు అమావాస్య అనమాట, చీకటిగా ఉంది. కరెక్ట్గా అసలు ఆ రోజు చాలా భయం వేసిందండి. ఆ చీకటిని చూసేటప్పటికి నాకు ఒక క్షణం జరిగేది ముందే తెలుస్తుందంటారే, ఏమో మరి ఆ రోజు అయితే నాకు ఎప్పుడు భయం వేయాలి, ఆ రోజు చాలా భయం వేసింది. వెళ్తూ ఉంటే ఆ రోడ్లో కరెక్ట్గా మనకి ఆదిశంకరాచార్యుల వారి ఇది ఫొటోస్ పెట్టారు కదా, కొత్త గోడ కట్టి, సేమ్ దాని వెనకాలేనండి. వెళ్తూ ఉన్నాను, ఆటో వాడు వచ్చి గట్టిగా కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే, ఆగను కూడా ఆడలా. ఇంకా కొట్టడం బండి వెనక్కి పక్కకి లాగేసింది. ఆటో పక్కనే బస్సు వెళ్తోంది. బస్సు వెనకాల ఇంకా ఏమిటంటే మనకి బండి పక్కకి లాగేసింది కదా, ఇంకా వెనక డోర్ ఉంటుంది కదా బస్కి, ఆ తలుపు కొట్టేసింది. నాకు బస్సు తగిలిసింది అని అనుకున్నా. ఇంకా కరెక్ట్గా కొంచెం గ్యాప్ ఉండగానే తలని ఇట్లా పక్కకి లాగేసాను అనమాట. ఇంకా వెనకాల టైర్ కిందకి వెళ్ళిపోయాను నేను అని అసలు ఆ రోజు అనిపించింది. అయిపోయింది ఇవాళ నా జీవితం, ఇంతే, ఇవాళతో అయిపోయింది అనేసి అనుకున్నాను. ఎప్పుడైతే బస్సు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయిందో ఆ క్షణం నాకు ఇంకా కాన్షియస్ లేదు. అమ్మయ్య అనేసి అనుకున్నాను, అలా పడిపోయాను అంతే. ఇంకా ఒక అరగంట వరకు నాకు స్పృహ లేదనమాట. మా వారికి నాకు బాగా దెబ్బలు తగిలినాయి. పెద్ద యాక్సిడెంట్, ఇవి ఫ్రాక్చర్స్ అయితే ఏం జరగలేదు కానీ బాగా దెబ్బలు తగిలినాయండి. అసలు తీసుకొచ్చి వెనకాల వచ్చిన వాళ్ళు లేపి పక్కన కూర్చోబెట్టారంట, అది కూడా నాకు తెలియదు. మా కజిన్ వాళ్ళకి ఫోన్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళు రాగానే ఇంకా ఆటో ఎక్కిచ్చారు. నాకేమో స్పృహ లేదు. ఇంకా వాళ్ళు ఆటో ఎక్కిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటి పైన వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేశారు. అసలు నిజంగా ఆ రోజుని ఇప్పటికీ నేను మర్చిపోనండి. చాలా చాలా భయం వేస్తుంది ఇప్పటికీ తలుచుకుంటే. అమ్మవారే నన్ను కాపాడేసింది అనుకుంటానండి. ఎందుకంటే నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చింది లైఫ్లో. ఇంకా నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలి అన్న ఏదో నా వంతు నేనేదో చేసే ఇంకా ఇది ఉంది. ఒక రుణం బాకీ అంటారు కదా, అది ఉండబట్టే నేను బతికేసాను అనుకుంటున్నాను. అసలు జాగ్రత్త అండి, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కానీ అసలు వెనకాల వచ్చే వాటిని మాత్రం మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మన కోసం మన ఫ్యామిలీ ఎంత ఎదురు చూస్తూ ఉంటారో కదా, మనం బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కదండి. జాగ్రత్త అండి, అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. హెల్మెట్స్ పెట్టుకోండి ప్లీజ్, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా. మీ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలనండి. ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు నాకు సజెస్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది నేను